కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అంటూ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ పల్నాడు జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాల్గొని ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాన్ని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఏఐటీయూగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో మనం చిరలూరుపేట కానీ, ఇనకొండ కానీ, నర్సరావుపేట కానీ, అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో, గురిజాల, మాచెర్ల ప్రాంతంలో మనం కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అంతకుముందు ఏప్రిల్ 4వ తేదీన 4వ నెలలో మన ఏఐటీసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత మన జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు అనేక సందర్భాల్లో మన ఇవన్నీ కూడా మన నిర్మాణపరమైనటువంటి అంశాలు ఉండడం వల్ల లేట్ అయింది. అయినప్పటికీ కూడా మనం రాష్ట్ర కేంద్రం చెప్పినటువంటి దాన్ని మన పల్నాడు జిల్లాలో తూచా తప్పకుండా మన కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహిస్తా ఉన్నాం. అంతేకాకుండా మన రాష్ట్ర కేంద్రం ఏదైతే విజయవాడలో జరిగేటువంటి ధర్నాలు కానీ, సదస్సులు కానీ, వాటన్నిటికి కూడా మనందరం కూడా మన శక్తి మేరకు దాదాపు 100 మంది కూడా తగ్గకుండా మనం మన ప్రాంతాల నుండి కూడా అక్కడ జరిగేటువంటి సదస్సులకి మనందరం కూడా వెళ్తా ఉన్నాం. ఇంకా ఐక్యత జిందాబాద్ ఏఐటీసీ, జిందాబాద్ ఏఐటీసీ, జిందాబాద్ ఏఐటీసీ. ఆగాలి ఒక నిమిషం, ఫోటోలు దిగుతున్నారు అనుకోవద్దు. అందరూ రండి, తర్వాత కూర్చోవచ్చు. ఒక నిమిషం ఇబ్బంది లేదు, రండి. అన్నా ఎనుకోండి అన్నా, మీరు కూర్చోండి, దిగిన కూర్చోండి, దిగిన కూర్చోండి.